శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతిలోపు తులారాశి వారు కుక్కకి ఇది ఒకటి తినిపించండి చాలు, కూర్చొని తిన్న తరగని డబ్బు వస్తుంది. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? సంక్రాంతిలోపు వారు కుక్కకి ఏం తినిపించడం ద్వారా మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. కూర్చొని తిన్న తరగని డబ్బు వస్తుంది. ఈ పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సంక్రాంతి సమయం అంటే రైతుకి పండుగ, ప్రజలకు మంటల పండుగ, దేవతలకు ఆకర్షణ పండుగ. కానీ జ్యోతిష్యంగా చూస్తే ఇది తులారాశి వారికి అత్యంత శుభకాలం. ఈ కాలంలో తులారాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీ ప్రవేశం మొదలవుతుంది. కానీ ఆ లక్ష్మి దీర్ఘకాలంగా నిలవాలంటే ఒక చిన్న పరిహారం చేయాలి. అదే కుక్కకి ప్రత్యేకమైన ఆహారం తినిపించడం. ఈ తులారాశి వారు గురు ఆధిపత్యం కలిగిన వ్యక్తులు. వీరు మనసు ధర్మపరంగా ఉంటుంది. ఎప్పుడు నిజాయితీగా పని చేసినా కూడా కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా వస్తుంది. 2026 సంవత్సరం సంక్రాంతి సమయానికి వీరి జాతకంలో చంద్రుడు, గురువు, శని యోగం ఏర్పడుతుంది. ఇది ధనయోగం అని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ఈ యోగం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వాలంటే ఒక చిన్న ధన కార్యం చాలా అవసరం. అదే కుక్కకు తినిపించవలసినటువంటి ఆహారం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుక్క అనేది శని గ్రహానికి ప్రతీకత. శని అంటే శర్మధనం, స్థిరత్వం, న్యాయం. అందుకే తులారాశి వారు శని ప్రసన్నం పొందాలంటే కుక్కని సంతృప్తిపరచాలి. అయితే మీరు కుక్కకు పెట్టవలసింది ఏమిటి అంటే కనుక, గోధుమ పిండితో చేసిన రొట్టె అంటే చపాతీ, దీని మీద కొంచెం నెయ్యి రాసి దీని మీద ఒక చుక్క నూనె వేసి కుక్కకి తినిపించాలి. ఇది పెద్ద విషయం కాదు, కానీ దీని వెనుక ఉన్న ఆత్మైక శక్తి మాత్రం చాలా గొప్పది. అయితే సంక్రాంతిలోపు ఎప్పుడైనా సరే ఈ పనిని మీరు చేయవచ్చు. కానీ అత్యంత శ్రేష్టమైన సమయం వచ్చేసి సంక్రాంతి ముందు రోజు సాయంత్రం 4 గంటల నుండి సూర్యాస్తమయానికి మధ్యలో మీరు ఈ సమయానికి ఆహారం సిద్ధం చేసుకొని ఇంటి బయట కానీ లేదా ఆలయం దగ్గర కానీ ఉన్న కుక్కకి సంతోషంగా పెట్టండి. కుక్క తింటే గనక శనిదేవుడు తన కృషిని మీ మీద చూపిస్తాడు. మన పూర్వీకులు ఏం చెప్తున్నారంటే శనిదేవుడు కాలి కుక్క రూపంలో కానీ కొన్ని సందర్భాల్లో భూమిపై సంచరిస్తారని. మహాభారతంలో కూడా ధర్మరాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక కుక్కతో పాటు వెళ్ళాడు. ఆ కుక్క ధర్మదేవుడు. అందుకే కుక్కకి ఆహారం తినిపించడం అంటే ధర్మానికి సంరక్షణ చేయడం, శనిని ప్రసన్నం చేసుకోవడం. అయితే ఆ పరిహారం చేసిన ఈ తులారాశి వారికి ఫలితాలు అద్భుతంగా వస్తాయి. అనుకోని ధన ప్రాప్తి కలుగుతుంది. ఎక్కడ నుండో ఆశ్చర్యంగా డబ్బు వస్తుంది. పాత బాకీలన్నీ తిరిగి వస్తాయి. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వ్యాపారం చేస్తున్న వారు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కానీ లేదా కొత్త బాధ్యతలు కానీ మీ ముందుకు వస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొరుతుంది. ఇంతకాలంగా చిన్న చిన్న తగాదాలు ఉన్న కుటుంబంలో ఆ తగాదాలన్నీ కూడా సమస్యలు పోయి
సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ఒక్క ధనంతో లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో నిలిచిపోతుంది. అయితే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే స్వామి కుక్కను ఏం చెప్తున్నాయి అంటే దత్తాత్రేయ స్వామి కుక్కలను తన చిహ్నంగా చూపించారు. ఆయన భక్తుల ఇంటికి సంపాదన ఆరాధనగా తెచ్చుకోవాలి వస్తారు. కుక్కకు ఆహారం ఇవ్వడం అంటే దత్తాత్రేయ స్వామిని సంతృప్తి పరచడం. కాబట్టి సంక్రాంతి సమయాన ఒక పని చేసే కనుక అంతా ప్రసన్నం. అలాగే శని ప్రసన్నం, లక్ష్మీ కటాక్షం అన్నీ కలిసి వస్తాయి మీ ఇంటికి. అయితే మీరు చేయకూడని పనులు కూడా ఈ సమయంలో కొన్ని ఉంటాయి. కుక్క తినక ముందే తిరిగి వెళ్ళిపోకూడదు. అది తినే వరకు అక్కడే ఉండండి. కుక్కకి ఇచ్చిన ఆహారం శుద్ధి చేయకండి. అది పవిత్రమైనదిగా పరిశీలించండి. ఈ పరిహారం చేసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చెయ్యండి. ఓం నమ శివాయ, ఓం దత్తాత్రేయ నమ అని ఈ మంత్రాన్ని మనసులో జపించుకోండి. అయితే ఈ పరిహారం ఏ విధంగా చెయ్యాలి అంటే గనక మీరు ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పసుపు చుక్కని నుదుటి పెట్టుకొని గోధుమ పిండితో చపాతి చెయ్యండి. దాని మీద నెయ్యి రాసి తేనె చుక్క వేసి ఓం శనిత్రాయ నమ అని మంత్రం చెప్పండి. సాయంత్రం సమయానికి ఆ చపాతీని కుక్కకి ఇవ్వండి. అది తిన్న తర్వాత లక్ష్మీ కటాక్షం నాకు కలగాలని ప్రార్థించండి. జ్యోతిష్య గ్రంథం ప్రకారం శని అనుకూలంగా మారినప్పుడు వ్యక్తికి ధనప్రాప్తి, స్థిరత్వం వస్తాయి. ఇది పొందడానికి చూశారు కదండి. తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.